సార్ ఇప్పుడు 1,00,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అన్నది ఒక లక్ష్యం అంటున్నారు. హ్మ్. గతంలో కూడా ఇలాగే చెప్పిన అతిపెద్ద సక్సెస్ చేయలేకపోయారు. ఈసారి చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లాస్ట్ కూడా చేశారు. లాస్ట్ టైం కూడా. కోటి ఉద్యోగాలు అని అంటే వాళ్ళ ఉద్దేశంలో గవర్నమెంట్ ఉద్యోగాలని కాదు. హ్మ్. చిన్న చిన్న ఉద్యోగం నుంచి ఏ ఉద్యోగం అయినా సరే కోటి ఉద్యోగాలు పూర్తి చేసేస్తారు. ఓకే. ఇప్పుడు మనకి క్యాంపస్లో ఇప్పుడు జేఎన్టీయూ లాంటి క్యాంపస్ల్లో యూనివర్సిటీస్ అన్నిటిలో హ్మ్. క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటాయి. అవును. అందరు క్యాంపస్ అనగానే ఇన్ఫోసిస్ లేకపోతే టీసీఎస్ విప్రో ఇలాగ అనుకుంటారు. అవే అని ఎవరు చెప్పారు? బుడ్డబడ్డ కంపెనీలు చిన్న చిన్న కంపెనీలు వందల వేల చాలా ఉన్నాయి. టెలికాలర్స్ జాబ్స్ ఇవి వస్తే విచిత్రం ఏంటంటే 1,00,00,000 మంది ఉద్యోగాలు మోడీ గారు ప్రొవైడ్ చేస్తే జనం చేరడానికి రెడీగా లేరు. ఎందుకని? నాకు వద్ది టెలికాలర్ జాబ్ అంటారు వీళ్ళు. లేదా ఇంకో జాబ్ ఏదో అక్కడ పిలిచింది పాపం, గవర్నమెంట్ పిలిచింది. వాటిలో ఈ జనం చేరడానికి ఇష్టపడలేదన్నమాట. కాబట్టి మనం చేరకుండా మళ్ళీ ప్రభుత్వాన్ని ఎలా అంటాం మనం? కాబట్టి 1,00,00,000 ఉద్యోగాలు ఆయన లాస్ట్ ఇయర్ పూర్తి చేశాడు. 1,00,00,000 ఏంటి 2 కోట్లు కూడా చేశాడు. టెలికాలర్స్ అంటే ఇప్పుడు జీతాలు తక్కువ ఉంటున్నాయి కదా, మరేం పెంచుతారో చేస్తాం? లేదో తెలియదు. అలాంటప్పుడు సామాన్య జీతాలన్నీ కూడా ప్రధానమంత్రుల గారికి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు సీఎంలు పెంచేసుకున్నారు కదా, ఎమ్మెల్యేలు, ఎంపీలు. చాలా మంది అయితే ఇప్పుడు టెలికాలర్ అంటే 12,000 15,000 అంటున్నారు. మనకి అది ఒక నెలకి ఎలా వస్తుంది? అవును, అందుకోసమనే వాళ్ళు ఏం చేస్తున్నారు పాపం, ప్రజలు సీత బాధ సీతది, పీత బాధ పీతది. కాబట్టి వాళ్ళకే సరిపోవట్లేదు. ఇప్పుడు రాజకీయ నాయకులు శాలరీస్ పెంచేసుకున్నారు, మినిస్టర్ల జీతాలు ఇవి అవి. ఇంక వీళ్ళకేమిస్తారు? వాళ్ళ డ్యూటీ ఒకటే, వాగ్దానం. పొలిటికల్ లీడర్ అంటే ఏంటి? వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలని ఏం లేదు. హామీలు ఇస్తాం, ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోండి అంటాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత. అర్థం చేసుకుంటే అదృష్టం, అర్థం చేసుకోకపోతే మీ కర్మ అంటారు వాళ్ళు. తర్వాత లాస్ట్ కి ప్రజలు చేసి వాళ్ళ కర్మని చూపిస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా వాళ్ళకి తెలుసు, ఇదంతా గేమ్. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా 1,00,00,000 ఉద్యోగాలు ఇస్తానంటే మంచిదే కదా, హర్షించదగినటువంటి విషయం. కొంచెం మంచి ఉద్యోగాలు ఇస్తే బాగుంటది. ఉద్యోగాలు ఎంపవర్మెంట్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ఇండస్ట్రీస్ రావాలా, పెట్టుబడిదారులు రావాలా, మరి ఇవన్నీ రావాలి కదా, నమ్మకం కలగాల. ఓకే, మోడీ గారి మీద నమ్మకం వచ్చింది, బీజేపీ గవర్నమెంట్ మీద వచ్చింది, మరి ఇప్పుడు మరి కాంగ్రెస్ చొచ్చుకొని వస్తుంది కదా, నెక్స్ట్ టైం ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కదా, కంపల్సరీ వచ్చేస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఫ్యాక్టర్స్. ఎవరైనా అంతే, అది నేచురల్. అది ఒక వ్యక్తి అలా పైకి వెళ్తున్నప్పుడు ఒక ఒక కామన్ బ్యాలెన్స్, మనం ఎక్కువ బరువు ఒక దాంట్లో వేస్తే పైది అలా లెగుస్తుంది. అట్లాగే ఒక గవర్నమెంట్ వీళ్ళు 15 సంవత్సరాలు చేసేస్తున్నారు. ఇప్పుడు ఆటోమేటిక్ గా అవతలది కూడా వాళ్ళకి కూడా అవతల వీళ్ళ మీద విరక్తి రావడం, అవతల వాళ్ళకి వేసేయడం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పెట్టుబడిదారులు వాళ్ళు వీళ్ళు రావడం తగ్గుతారు. కాబట్టి ఇవన్నిటి ఎఫెక్ట్ ఈ ఎంపవర్మెంట్ మీద పడుతుంది. 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద, అదే 1,00,00,000 ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద గొప్ప ఏం కాదు. ఇచ్చేస్తారు, నిలబెట్టుకుంటారు. ప్రజలు అందులో 40 లక్షల ఉద్యోగాల్లో కూడా చేరరు. వాళ్ళ గవర్నమెంట్ ఇస్తానన్నా 1,00,00,000 ఉద్యోగాలు, వీళ్ళు 40 లక్షల మంది కూడా చేరరు అనమాట. ఎందుకంటే వీళ్ళకి మంచి కార్లు ఉండాలా, రూములు ఇవ్వాలా, సపరేట్ బికాన్ లైట్ ఎలగాల పైన, కార్ల పైన గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర అని కింద రాసి ఉండాలి, ఇలా ఫెసిలిటీస్. వీళ్ళ సుపీరియర్ ఆఫీసర్ వెళ్ళిపోగానే మొత్తం బెంచ్ ఫర్నిచర్ అంతా మార్చేసి కొత్త ఫర్నిచర్ పెట్టేసి ఇలా బిల్డప్లు ఇవ్వాలా. అలా బిల్డప్లు ఇచ్చిన ఆవిడ ఏమైపోయింది పాపం. అలా ప్రజలకి చిన్న చిన్న జాబులు నచ్చవు, కష్టపడేది తక్కువ, హైఫై కావాలా, హైఫైగా ఉండాలి. కాబట్టి అవన్నీ కూడా మోడీ గారికి తెలుసు. కాబట్టి 1,00,00,000 ఉద్యోగాలు గ్యారంటీకి ఇచ్చేస్తాడు ఆయన, అందులో డౌటే లేదు. దమ్ముంటే, ఛాలెంజ్ ఉంటే ప్రజలే వెళ్ళి చేరాల. మోడీ ఇస్ మోడీ, ఆయన మాట అంటే మాటే. సార్ ఇప్పుడు తెలంగాణకి ₹1 కూడా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, పార్టీలు కూడా విమర్శిస్తున్నాయంట. సో దీనికి ఏమంటారు మీరు, ఈ రాష్ట్రాల గురించి? ఇంకా అప్పుడే అయిపోలేదు కదా, ఇస్తుందామె ఫస్ట్ బడ్జెట్. తర్వాత చేయాలనుకుంటే బడ్జెట్ లో ఉండాలనే ఉంది, హెల్ప్ చేయాలనుకుంటే ఎలాగైనా చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎలా ఇస్తుంది తెలంగాణకి? ఇక్కడ స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ, అక్కడ సెంట్రల్ లో బీజేపీ పార్టీ. అందుకని కక్షపూరిత చర్యగా ఇవ్వలేదు, ఆ గవర్నమెంట్ కి ఇస్తే వాళ్ళు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు చేశారని కాంగ్రెస్ వాళ్ళకి పేరు వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో కామన్ మ్యాన్ అనుకుంటాడు. నిర్మలా సీతారామన్ గారికి ఆ కుళ్ళ బుద్ధులు లేవు. ఎందుకంటే ఆమె పర్సనల్ గా ఆమె బెనిఫిట్స్ చూసుకోదు. ఆమె రేవంత్ రెడ్డి గారి గురించి తెలుసు, కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసు, టీడీపీ వాళ్ళ గురించి తెలుసు, అందరి గురించి తెలుసు. ఆమె పరిపాలన విధానం అంతా కూడా
చాలా స్ట్రిక్ట్ గా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని కూడా చూడకుండా ముక్కు సూటిగా అక్కడ డైరెక్ట్ మీటింగ్ లో మొహమ్మే తిట్టింది నా ముందు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు వీడియోస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. సో షీ ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. టీచర్ విల్ ఆల్వేస్ బి వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. కాబట్టి ఇక్కడ ఈ తెలంగాణ ఇస్ ఎ డెవలప్డ్ కంట్రీ, డెవలప్డ్ స్టేట్. ఇది ఇప్పుడు ఆంధ్రాతో పోల్చుకుంటే అడుక్కుంటుంది ఆంధ్ర. ఇక్కడ ఫుల్ గా డబ్బు ఉంది. మరి అప్పుల్లో ఉన్నామంటే అప్పుల్లో చేసేసారంటే మరి అప్పుల్లో ఎవరు చేయమన్నారు? కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని. కాబట్టి డెవలప్ చేశారు కదా వాళ్ళు కూడా. అందువలన ప్రపోర్షనేట్ గా చూసుకుంటుంది. ఇక్కడ ప్రపోర్షనేట్ ఎలా చూసిందంటే ఆంధ్రతో పోల్చినప్పుడు తెలంగాణ పరిస్థితి బాగుంది కాబట్టి వీళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ తర్వాత ఇద్దాం. అలాగా ఇప్పుడు ప్రజెంట్ ఏంటి, మనం అసలే అప్పుల బాధల్లో ఉన్నారు, ఎలక్షన్లో గెలుచుకొచ్చారు, జగన్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టారు, కోతలు కోసారు, నేను గెలుస్తాం, మేము ఇచ్చేస్తాం, పోలవరం ప్రాజెక్ట్ కడతాం, అది కడతాం, ఇది కడతామని ఏదో చెప్పారు కదా, ఫ్రీగా ఇసుకిస్తాం, ఇలా ఏవో వాగ్దానాలు ఉంటాయి. కాబట్టి నైనాలారా మమ్మల్ని లాక్కుండా మీరు మీ ప్రజలు వాగ్దానాలు నువ్వు పూర్తి చేసుకుని నీ నిజాయితీ నువ్వు నిరూపించుకొని చక్కగా పెద్ద మనసుతో ఇచ్చేయడం జరిగిందనమాట. ఇక తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి కంపారిటివ్ గా మనం బెటర్ గా ఉన్నాం కాబట్టి తెలంగాణ ఆంధ్ర కంటే కూడా తర్వాత చూద్దాంలే అని వేచి ఉండేటటువంటి వైఖరితో ముందుకెళ్తున్నారు. ఇట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు ఇవ్వలేదని చెప్పేసి తెలంగాణకి ఇవ్వలేదని కాదు. అండ్ నైసర్గికంగా ఎలా ఉంటుందంటే, సహజంగా ఎలా ఉంటుందంటే, పార్టీ అనేటటువంటిది అపోజిషన్ పార్టీని ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తూ ఉండాలా లైమ్ లైట్ లోకి రావాలంటే. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని తిట్టుకోవాలా, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని తిట్టుకోవాలా. అప్పుడే ప్రజల మధ్యలో ఈ పార్టీ అనేది ఉంది, ఇంకా యాక్టివ్ గా ఉంది, ఉండడం కాదు యాక్టివ్ గా ఉంది. కాబట్టి వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు ఇంకా చేస్తున్నారు. అబ్బా మన గురించి అడుగుతున్నారు, నిజమే కదా ఇవ్వలేదు అని. కానీ వాస్తవం ప్రజలకి తెలుసు, ఎందుకంటే ప్రభుత్వాలనే మార్చిన ప్రజలకి ఈ మాత్రం తెలియదు. ఆ గెస్సింగ్ ఆ విషయం ప్రజలకు తెలుసు అన్న విషయం నిర్మలా సీతారామన్ గారికి కూడా బాగా తెలుసు. కాబట్టి అందువలన ఏమీ కాదు, ఇవ్వకపోవడం ఏముండవు, ఇస్తుందమ్మా. కాకపోతే కొంచెం నెక్స్ట్ ప్రిఫరెన్స్ అని. ఇప్పుడు వీళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్ కి ఎవరా, అందరినీ ఒకే రౌండ్ లో ఎవరుగా నెక్స్ట్ రౌండ్ లో క్యాబినెట్ మినిస్టర్స్ ఇస్తామంటారు. మొదట ఒక ఫేజ్ రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ మనం ఫస్ట్ కౌన్సిలింగ్ ఎలాగా ఎంసెట్ లో ఇంజనీరింగ్, సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది, థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఫోర్త్ కౌన్సిలింగ్ ఉంటుంది. అలా అందువలన ఏదో పెద్ద అన్ని రూల్స్ ప్రకారం పాటించేస్తున్నట్టు ఏదో అందరూ కబుర్లు చెప్పేస్తారు. సో ఈ బడ్జెట్ లో అనిస్తేనే ఇచ్చినట్టు, లేకపోతే లేనట్టు ఏం మామూలుగా ఇవ్వలేడా. ఇవ్వాలనుకుంటే 5 నిమిషాలు ఇస్తాడు మోడీ. ఈజ్ మోడీ అండ్ షీ ఈజ్ నిర్మలా సీతారామన్. ఏదైనా చేయగలరు వాళ్ళు. కాబట్టి తెలంగాణకి మనకి ఏమీ అన్యాయం చేయలేదు. బడ్జెట్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. అండ్ టైం టు టైం టైమ్లీ యాక్షన్ తీసుకోవడంలో దిట్ట నిర్మలా సీతారామన్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.